భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 68వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. ఓం నమ శివాయ. చక్కగా మనకు ఈ శ్లోకంలో స్వామివారు తన భక్తిని ఎన్ని రకాలుగా మార్చుతున్నారంటే అన్ని రకాలుగా మార్చుతున్నారు. స్వామి ఈరోజు ఈ భక్తిని, తనలో ఉన్న భక్తిని గంగిగోవుగా మార్చేశారు, ఒక కామధేనువుగా మార్చేశారు ఆది శంకరాచార్యుల వారు. తన భక్తి అనే గోవు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది అనే దానిని గురించి చెప్తున్నారు. ఆ గోవుని మీ పాదాలు అనే గోశాలలో ఉంచుకోండి. మామూలుగా ఆవులు ఎక్కడుంటాయి? గోశాలలో ఉంటాయి కదా. కానీ నా భక్తి అనే గోవుని మీ పాదాలు అనే గోశాలలో కట్టేస్తున్నాను అని చెప్తున్నారు. ఏ రోజుకి ఆ రోజే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు మనల్ని చక్కగా ఆది శంకరాచార్యుల వారు. ఒక్కసారి పదాల యొక్క అర్థం చూద్దాం మనం. సదయా, సదయా అంటే దయతో కూడిన వాడా, మంచి దయ కలిగిన వాడా అని అర్థం. పశుపతే, ఓ పశుపాలకుడా. అమితముదమృతం, అమితానందము, అపరిమిత ఆనందము అనే పాలునిస్తుందంట ఆ భక్తి అనే గోవు. ముహుహు, మాటి మాటికి. దుహంతీం, పితకనిచ్చుచున్నది. విమల, నిర్మలమైన. భవత్పద, మీ పాదములు అనిడి. గోష్ఠం అంటే, గోష్ఠం అంటే ఏంటి? పశువుల చావడి, పశువుల్ని కట్టేస్తూ ఉంటామే ఆ పశువుల చావడి అనొచ్చు, పశువుల గోశాల అని కూడా చెప్పొచ్చు, గోష్ఠం. ఇంకా అవసతి, అవసంతి, నివసించుచున్నది. సుపుణ్యపాకాం, మంచి పుణ్యములకు ఫలమైనదిగా. మమ, నా యొక్క. భక్తిధేనుం, భక్తి అనే గోవు. ఏకా, మొక్కదానిని. పరిపాలయ, కాపాడండి స్వామి అని అడుగుతున్నారు. ఓ పశుపతి, నా భక్తి అనే గోవు అమితమైన ఆనందము అనే పాలను, ఇప్పుడు మామూలుగా ఆవులు పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాయా? కాదు కదా. పొద్దున ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఇస్తాయి. కానీ ఈయన భక్తి అనే ఆవంట అమితమైన ఆనందము అనే పాలుని ముహుహు, మళ్ళీ మళ్ళీ, మాటి మాటికి ఇస్తుందంట. ఆ పాలను నిర్మలమైన నీ పాదములు అనే గోశాలలో నివసించుచున్నది. అది మళ్ళీ ఎక్కడ నివసిస్తుందంట? ఆ పరమశివుడు పాదాలు అనే గోశాలలో నివసిస్తుందంట. దయకలవాడ, పుణ్య పరిపాక రూపమైన ఆ గోవును నువ్వు పరిపాలించువయ్యా. ఎందుకంటే నువ్వు పశుపతివి. నువ్వు పశుపతివి అని, పశువుల్ని కాచేవాడివి అని ఒక అర్థంలో నీకు పశుపతి అని పేరు వచ్చింది. కాబట్టి నా భక్తిని నేను చక్కటి గోవులాగా మార్చాను. దాన్ని కూడా ఏకాం, ఆ ఒక్కదాన్ని కూడా నువ్వే పాలించు అని చెప్తున్నారు. మా బోటి జీవ పశువులన్నిటికీ రక్షించే ఓ పశుపతి, నా భక్తి గంగి గోవు లాంటిది. నిర్మలమైన నీ పాదాలు అనే గోశాలలో నా భక్తి ధేనువుని నేను తీసుకొచ్చి వదిలిపెట్టాను. అలాంటి గోశాలలో వదిలిపెట్టాను. మామూలుగా గోవులకైతే పాలను ఇచ్చేందుకు కొన్ని సమయాలుంటాయి. కానీ నా భక్తి అనే గోవుకి మాత్రం అలాంటి పరిమితులేమీ లేవు. అపరిమితంగా, ఆనందంగా, ఎల్లవేళలా అది పాలను ఇస్తూనే ఉంటుంది. ఆ పాలు ఎలా ఉన్నాయంట? అమృతంలా ఉన్నాయంట. ఆ పాలు అమృతంతో సమానం. మాటి మాటికి పితికినా, నువ్వు మాటి మాటికి వెళ్ళి పితికినా తనదైన అమృతాన్ని ఆ గోవు, భక్తి అనే గోవు అందిస్తూనే ఉంటుంది. నా పుణ్యకర్మల పంటగా నాకు లభించిన విలువైన సంపద ఈ ఆవే. ఇంతటి చక్కటి ఆవు నాకు లభించింది అంటే
దానికి కూడా ఏముందంట ఈయనకి తన పూర్వ పుణ్యమేదో పంటగా లభించి ఇంతటి విలువైన ఆవు తన దగ్గరుందంట. ఇంతటి విలువైన ఆస్తిని నేను నీ గోశాలలో నీ పాదాలు అనే గోశాలలో గోష్టం ఆ గోష్టలో వదిలేస్తున్నాను. దాన్ని నా ఆస్తిని నీకు సమర్పిస్తున్నాను. దయచేసి ఓ స్వామి ఈ ఒక్క గోవుని నీ శాలలో ఉండనివ్వు, నీ గోశాలలో ఉండనివ్వు. నువ్వు మేపుకో దాన్ని. నువ్వు కాపాడుకో అని చెప్తున్నాడు. ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు ఇంట్లో కొంచెం వసతి లేనప్పుడు గోవుల్ని గోశాలకు తోలి అక్కడ మేపడానికి ఇచ్చేవాళ్ళు ఆవుల్ని. అది మామూలు సాధారణ గోవుల యొక్క లక్షణం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు తన భక్తినే గోవుగా చేసి అది అమృతమనే పాలిస్తుంది కాబట్టి దానిని శివుడు పాదాలు అనే గోశాలకు చేర్చి నా ఈ భక్తి అనే గోవు ఒక్కటే ఉంది ఏకాం భక్తి ధేను మేకాం ఏకాం అంటే ఒకటి ఒక్కటే ఉంది ఆ గోవుని నువ్వే పరిపాలించుకోయ్యా నువ్వే కాపాడుకో అని చెప్తున్నారు. అసలు ఈ భక్తి మామూలుగా మనకు భగవద్గీతలో ఏం చెప్పారు శ్రీకృష్ణుల వారు భక్తి ఎన్ని రకాలుగా ఉంటుందంట 4 రకాలుగా ఉంటుంది. దానికి ఒక శ్లోకం చెప్పారు చక్కటి శ్లోకాన్ని ఆయన ఆ, ఏడో ఏడో అది. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అంటే ఏంటి? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని 4 రకాలైన భక్తులున్నారంట. అందులో ఎవరు మొదటి వాళ్ళు? ఆర్తులు. రెండో వాళ్ళు జిజ్ఞాసువులు. మూడో వాళ్ళు అర్థార్థులు. నాలుగో వాళ్ళు జ్ఞాని. అలా 4 రకాలైన భక్తిని కలిగి ఉంది ఈ ఆవు. ఈ ఆవును తీసుకొని వచ్చి నీ దగ్గర వదులుతున్నాను అని చెప్తున్నాడు. శుభకర్మలను ఆచరిస్తూ సుఖ సంపదలను కోరుకునే వాళ్ళు అర్థార్థులు. అసలు ఆ సుఖం కావాలని వచ్చేవాళ్ళు ఆర్తులు. శారీరక మానసిక సంతాపములకు గురి అయిన వాళ్ళు ఆర్తులు. ఐహిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసి పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని పొందడానికి వచ్చేవాళ్ళు అంటే ఇచ్చ కలిగిన వాళ్ళు జిజ్ఞాసువులు. చివరికి పరమాత్మ ప్రాప్తి పొందిన వాళ్ళు జ్ఞానులు. ఇలా చతుర్విధ భక్తులు ఉన్నారు అని అక్కడ శ్లోకాన్ని మనకి గుర్తు చేసుకుంటూ అలాంటి లక్షణాలనే కలిగి ఉంది నా భక్తి అనే గోవు కూడా. దీన్ని మీ యొక్క పాదాలు అనే గోశాల దగ్గర వదులుతున్నాను స్వామి అన్నారు. మరి ఆయనే వదిలినప్పుడు మనం కూడా వదలాలి కదా. మనం కూడా ఆ పనే చేద్దామా? మన భక్తిని చక్కగా ఒక గోవుగా మార్చి స్వామివారి పాదాలు అనే గోశాలకు చేరుతాం చక్కగా. ఓం నమ శివాయ.